హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం విద్యా మిషన్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే జాక్ F4, జాక్ F5 ఇవన్నీ కూడా మనం తొక్కాము ఆల్రెడీ. దానిని ఎలా ఉందో కూడా చూసాము. అవి కూడా చాలా బాగున్నాయి. కానీ దానికన్నా ఫాస్ట్గా, దానికన్నా కూడా మంచిగా ఆటో కట్ అంటే థ్రెడ్ ఆటోమేటిక్గా మనకు సీజర్ లేకుండానే ఈజీగా కట్ చేసుకునేటట్టుగా ఈ మిషన్ వచ్చింది. అది కాక మనకి జాక్ F5 కన్నా కూడా ఇదేంటి అంటే ఒక 8 కేజీలు ఎక్కువ. షేక్ అవ్వదు, అస్సలకి షేక్ కావడం అలాంటిది ఏముండదు. సేమ్ స్టిచ్చింగ్ సేమ్ ఉంటుంది, దానిలాగానే ఉంటుంది. కానీ ఇది ఓవర్ మనకి వెయిట్ ఉంటుంది, ప్లస్ దారం కూడా దాని అంతటా కథ తెగిపోతూ ఉంటుంది అనమాట. అంటే చక్కగా మనకి ఆటో కట్ అనేది ఉంది. దీనికి మాత్రం వచ్చేసి మనకి కొంచెం ఇక్కడ రౌండ్గా ఉంటుంది, జాక్ F4కైనా F5కైనా. కానీ ఇది పలకగా వచ్చేసింది. స్విచ్ కూడా సేమ్ ఆన్ ఆఫ్ ఇలాగే ఉంది. చక్కగా ఇక చూడండి, ఇది ఆన్ ఆఫ్ అన్నమాట. ఇలా ఆన్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం ఆన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక ఇలా చూడండి, ఇది ఆఫ్ అయిపోయింది. తర్వాతకి ఇప్పుడు ఆన్ చేశాను. చూడండి, ఇలా ఆన్ వచ్చేసింది. ఇదేమో మనకి థ్రెడ్ కట్, ఇది ఒత్తుకుంటే థ్రెడ్ కట్ అయిపోద్ది. ఇది స్పీడ్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా అది మన ఇష్టం. ఇక ఇది అంచెలల్లో ఉంటుందన్నమాట. ఓకే, మనకి అంటే నెంబర్లలో మనకి 34,400 కావాలా, అది ఇక స్పీడ్ మనని బట్టి మనం చేసుకోవచ్చు. ఓకేనా. ఇది వచ్చేసి మనకి చిన్న కుట్టు, పెద్ద కుట్టు. ఇది వచ్చేసి రఫ్, సేమ్ దానిలాగానే ఉంది. ఇక మోటార్ వచ్చేసి దీంట్లో ఉంటుంది. మనకి థ్రెడ్ పెట్టుకోవడానికి 2 వస్తాయి. స్టాండ్ కూడా మనం పైన నుంచి థ్రెడ్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ మిషన్ కూడా హైట్ తక్కువ చేసుకోవచ్చు, మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్రెడ్ కట్ కావాలి అంటే మనం ఏం చేయాలంటే తొక్కుతూ చూడండి, ఇలా తొక్కాలి. కాలు ఇలా తొక్కి కొంచెం కిందికి, ఇలా అంటే కట్టకని తెగిపోద్ది అనమాట. ఇలా అంటే దారం తెగిపోద్ది. ఇలా తొక్కేసి మళ్ళీ ఇలా అనాలి. చూసారా? చూడండి, ఇలా అనాలి. ఇలా తొక్కాలి. ఇలా తొక్కిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా తొక్కుతున్నాం కదా, లాస్ట్కి దారం తెగాలంటే ఇలా అనాలి. అలా సపోర్ట్ టక్కున వస్తుంది చూడండి. అది దీనికి లైట్ కూడా ఉందండి, చాలా చక్కగా లైట్ కూడా వేసుకోవచ్చు. దారం గీరం మొత్తం కూడా మనం జాక్ F4 F5 లాగానే ఉందండి ఎక్కించుకోవడం, అదంతా విధానం. కాకపోతే దీనికి వెయిట్ ఎక్కువగా ఉంది, ప్లస్ మనకి దారం కూడా టక్కున తెగిపోతుంది అనమాట. సీజర్ని ప్రతిసారి మనం ఉపయోగించాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే మీకు కుట్టి చూపిస్తాను, మీకు కూడా అర్థం కావాలి కదా. దారం ఎక్కిచ్చేసి ఎలా కుడతానో ఒకసారి చూడండి. దారం ఎక్కించే విధానం అయితే సేమ్ ఉందండి. మనం పెద్దగా దీన్ని ఇది చేయాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, ఇలా పెట్టేసి ఇలా చుట్టి ఇలా అని మనం చక్కగా దీంట్లో నుంచి తీయాలి. ఇది కొంచెం దగ్గరకు వచ్చింది అనమాట మనకు. ఓకేనా. ఇలా తొక్కడమే, పాదం పైకి లేపేసి ఇలా తొక్కితే ఆటోమేటిక్గా మనకి దారం అనేది చూడండి ఆటోమేటిక్గా అయిపోతుంది మనకి దారం అనేది. చూడండి, చాలా చక్కగా దీంట్లో నుంచి మనకి తీసుకోవాలి, ఆ బాబిన్లో నుంచి. చూడండి, స్పీడ్గా చక్కగా మనకు వచ్చేస్తుంది. ఆయిల్ కూడా సేమ్ దానిలాగానే ఫ్రెష్ అవుతుంది. మనకి ఎంత అవసరమో దారం అంతే తీసుకోవచ్చు. తీసుకుని చక్కగా దీన్ని ఇలా మనం మామూలు మిషన్కి ఎక్కించినట్టే, పెద్దగా ఇదైతే ఏమి లేదు. ఇలా పెట్టేసి మనం చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు దీని ఎమ్మటి కూడా మనకి ఒక స్క్రూ డ్రైవర్ వచ్చేసింది, ఒక బాబిన్ బుట్ట అలా వచ్చేసాయి. ఇది కూడా బాగానే ఉందండి, చాలా నీట్గా చక్కగా వచ్చేసింది. ఇక దారం ఎక్కించే విధానం కూడా నేను మీకు నేర్పిస్తాను. చూడండి, ఇదంతా తీసేసి సేమ్ ఎలా ఉందో. ఇదేంటంటే మీకు తెలియాలి కదా, నేను ఆల్రెడీ తొక్కానండి. దీని స్మూత్నెస్ అంతా బాగుంది. ఇప్పుడు నేను దగ్గర ఒక నెల అవుతుందండి మిషన్ తీసుకొని, చాలా బాగుంది. ఇంకా వాళ్ళని ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్న తర్వాత అది కంపెనీ గురించి కాదండి, మనకేంటి అంటే ఇప్పుడు మిషన్ బాగుండాలి, అంతా కూడా చక్కగా ఉండాలి అనేది మనకి. మిషన్ కుట్టేటప్పుడు మనకి రిస్క్ ఉండొద్దు, ఎందుకంటే డైలీగా కుట్టే వాళ్ళకి మిషన్ చాలా ఇదండి, మనకి ఆయుధం అనమాట. అది చక్కగా ఉండాలన్నమాట. అది చక్కగా లేదనుకోండి, ఇక మనం ఎంత చేసినా కూడా మనకి చేయబుద్ధి కాదన్నమాట. ఓకేనా. ఇది స్మూత్నెస్ కానీ మనకి చాలా బాగుంది. మిషన్ అయితే షేక్ కావట్లేదండి, అస్సలకి షేక్ అనేది లేదు. ఇక్కడ నుంచి కూడా మనం దారం అనేది చూడండి, దీంట్లో నుంచి తీసుకోవచ్చు, దీంట్లో నుంచి కూడా ఇలా తీయచ్చు. అంతా కూడా బాగుందండి, చాలా చక్కగా మనకి వచ్చేసింది. దారం అనేది ఏంటంటే దానికి చక్కగా మనకి వీలుగా ఉండేటట్టుగా వస్తుందన్నమాట. ఓకేనా. ఇలా ఎక్కించాలి. ఈ స్టాండ్ అనేది మన ఇష్టం అండి. ఇప్పుడు ఇక్కడ స్టాండ్ కనబడుతుంది చూడండి, కొంచెం దారం ఎక్కించాలంటే ఇది కొంచెం అడ్డంగా వస్తుంది, అది ఉంచవచ్చు, తీసేయచ్చు మనం. ఓకేనా. అదేంటంటే కొత్తగా స్పీడ్గా నేర్చుకునే వాళ్ళకి మళ్ళీ ఈ చేయి కరెక్ట్గా మళ్ళీ దాంట్లోకి పోతుందో ఏమోనని కంపెనీ వాళ్ళు స్టాండ్ ప్రతిదానికి ఇస్తారు.
మనకు అది అవసరం లేదు అనుకుంటే తీసేసుకోవచ్చు. ఓకేనా, మనకి పోనీలే అదేం అడ్డం వచ్చింది మనకి అనుకుంటే ఉంచుకోవచ్చు. బర్రన చేయి దాని కిందికి పోకుండా మనకి. ఓకేనా, ఇది కూడా మనకి ఇది కూడా కిందనే వచ్చేసింది మనకి చక్కగా. ఇప్పుడు నేను దీన్ని స్టిచ్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, ఇలా ఇది అనేది బంద్ చేద్దాం. ఈ స్విచ్ అనేది బంద్ చేసేసాను. చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, ఇలానే ఉంచేసి సేమ్ ప్రాసెస్, ఇక మనం ఏమి చేయొద్దు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ కట్ అండి. ఇది అక్కడ పడేసాను. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇదేంటి అంటే ఇది ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం కుట్టుకోవడమే. ఎందుకంటే ఇక ఒరిజినల్ లైనింగ్కి లైనింగ్ కుట్టుకోవాలి. ఇది ఎందుకంటే మన లోన కప్స్ వేయాలి కాబట్టి నేను అలాగే స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది కట్ చేసేసి చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మీకు ఇది కన్ఫ్యూజ్ కాకుండా మిషన్ గురించి వినండి. నేను ఇది పక్కకు పెట్టేసి ఓన్లీ కుట్టు చూపిస్తాను మీకు. ఓకేనా, కుట్టు అంటే ఇప్పుడు మనం ఏది వెనక పార్ట్ కుడదాం. ఓకేనా, ఇంక ఇది వెనక పార్ట్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేసేద్దాం. మీకు అర్థమవుతుంది కదా. కొంచెం స్పీడ్ ఎక్కువైతే దారం తెగుతుందండి కొత్త వాళ్ళకి, అదొక్కటి చూసుకోండి. స్పీడ్ కొంచెం తక్కువగా పెట్టుకోండి ఫస్ట్ టైం ఏదైనా కూడా. ఇంకో ఇలా చక్కగా మనకి కొంచెం స్పీడ్ ఎక్కువగా అనిపించిందా మనకి దారం తెగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అదొక్కటి మనం చూసుకోవాలి. ఓకేనా, కొంచెం లైట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఏంటి అంటే మనకి దారాలు కానీ ఏదైనా కానీ స్టాండర్డ్గా ఉండాలండి మనం పని చేసేటప్పుడు. మళ్ళీ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది స్పీడ్ కొంచెం తగ్గించుకోవాలన్నమాట. ఓకేనా, కొంచెం తగ్గించేసాను స్పీడ్ని. స్మూత్గా మనం చేసేసుకోవాలన్నమాట. ఇలా కొత్త మిషన్లు ఏంటంటే దారాలు ఇరుక్కోవడం, దారాలు తెగడం ఇవి కామన్ అండి. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే ప్రతిదీ కూడా మనం కొంచెం అలవాటు అంటే ఆ పనిముట్లు కొంచెం మనకి అరిగిపోయిన దాకా కూడా కొన్ని తేడాలు అనేవి ఉంటూ ఉంటాయి మనకి. ఓకేనా, చక్కగా మనం చేసేసుకోవాలన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దారం తెగేది కూడా మీకు చూపిస్తాను నేను. స్మూత్గా ఉందండి కుట్టు మాత్రం, చాలా స్మూత్గా ఉంది. బ్రాండ్గా వస్తుందన్నమాట కుట్టు అనేది. మనకి కొన్ని మిషన్లు ఏమవుతాయంటే మనకి లోన లైనింగ్ ఏమో కుర్చీలాగా పడుతూ ఉంటుంది, పైన ఒరిజినల్ ఏమో సాగుతూ ఉంటుంది. కొన్ని అట్లా వస్తాయి మిషన్లు. ఇది అలా లేదు. రెండు మనం డబల్ పెట్టినా కూడా ఆ బట్టని సమానంగా నెట్టడం చాలా నీట్గా. నాకు జాక్ ఎఫ్ఐ ఎలా అయితే కుడుతున్నానో అలాగే అనిపిస్తుంది. దీంట్లో స్పెషల్ ఏంటి అంటే మనకి నేను జాక్ F4 తొక్కాను, ఎఫ్ఐ కూడా తొక్కానండి. అన్ని మిషన్లు కూడా నేను ఏంటంటే చూస్తూ ఉంటానన్నమాట. ఏది ఎలా ఉంటుంది, ట్రెండీలో ఏది ఎలా వస్తుంది. నేను కొంటానండి మిషను, ఎందుకంటే నాకు 4-5 మిషన్లు అవసరం ఉంటుంది కాబట్టి అన్నీ ఒకటే కంపెనీ అయితే నేను తీసుకోను. ఏది ఎలా ఉంది అనేది నేను అలా ఫస్ట్ చెక్ చేస్తాను అనమాట. జాక్ F4లు 2 తీసుకున్నాను, జాక్ ఎఫ్ఐలు 2 తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు చూడండి, ఇది అనేది మనకి చూడండి దారం తెగిపోయింది. చూసారు కదా, ఆటోమేటిక్గా దారం అనేది తెగిపోయింది మనకి. ఇప్పుడు ఇలా తొక్కాం కదా చూడండి మీరే. కొంచెం ఇలా అన్న తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇలా చూడండి ఆటోమేటిక్గా దారం తెగిపోతుంది మనకి. ఇక ప్రతిసారి కూడా మనం సీజర్ని తీసుకోవడం పెట్టుకోవడం ఇవన్నీ అవసరం లేదు మనకి. చాలా ఈజీగా చాలా చక్కగా మనకు తెలియకుండానే ఇది అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ మీకు ఇంకోటి చూపిస్తాను, ఎందుకంటే మీకు ప్రతిదీ కూడా చూపించాలి కదా. ఎందుకంటే మీరు కొంటారు ఇప్పుడు వేలు పెట్టి, ఇది దగ్గర 25,000 దాకా పడుతుందండి రేటు మన దగ్గరికి వచ్చేసేసరికి. కొంచెం ఏరియాని బట్టి కూడా రేటు ఉంటుంది. కొంచెం మనకి ఏంటి అంటే ఈ దూరం ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఛార్జెస్ ఎక్కువ పడతాయి. దగ్గర ఉన్న వాళ్ళకంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదండి, అదొకటి మనం తెలుసుకోవాలి. ఓకేనా, ఒక 1000 రూపాయలు 2,000 గురించి కాదండి. మనకి పనిముట్టు ఎలా ఉంది, కరెక్ట్గా ఉందా లేదా. నాకైతే ఇది ఇక్కడికి వచ్చేసరికి 25,500 చిల్లర పడ్డదండి నాకు ఛార్జీలు ఇవన్నీ పడేసరికి. మీకు కూడా అలాగే రేట్ అనేది పడుతుంది. ఒకవేళ ఈ మిషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇదే వీడియో కింద నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది. లేదంటే ఒకవేళ వాళ్ళు నా దగ్గరికి పంపిస్తే నేను చెక్ చేసి మరి నేను మీకు ఇవ్వాలి అనుకుంటే, నాకు టైం ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. ఎందుకంటే మిషన్లు వాళ్ళు ఏమన్నారంటే ఎవరన్నా అడిగినా చెప్పండి సార్ మీది యూట్యూబ్ ఛానల్గా అన్నారు. అయితే నేను అన్నానుగా నేను ఫస్ట్ కుడతాను,
కుట్టిన తర్వాతనే నాకు నచ్చితేనే నేను చెప్తాను, లేకపోతే చెప్పను అని చెప్పేసి అన్నాను అనమాట. ఓకే, నాకేంటంటే ఇప్పుడు నెల నుంచి నేను ఇది తొక్కుతున్నాను. నేను రోజు డైలీ 4-5 జాకెట్లు కుడుతున్నాను. చాలా స్మూత్గా, చాలా నీట్గా అనిపించింది కాబట్టి ఇది మీ దాకా చెప్తున్నాను. మీకు ఒకవేళ కావాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు ఏం చేయండి అంటే ఈ యొక్క వీడియో కింద కామెంట్ చేయండి, అన్నయ్య నాకు కావాలి అని. ఫోన్ నెంబర్లు కూడా పెట్టండి మీ, ఓకేనా. దగ్గర మీ ఏరియాని బట్టి ఛార్జ్ ఉంటుందండి. కొంతమందికి 25,000 పడవచ్చు, కొంతమందికి 26,000 పడవచ్చు, కొంతమందికి 24,000 కూడా పడవచ్చు. అంటే ఛార్జెస్ ఎక్కువగా ఉంటే మాత్రం మనం చెప్పలేము. నేను ఒకవేళ వాళ్ళకి నేను మాట్లాడి మీకు కావాలి అనుకుంటే వాళ్ళతో నేను మాట్లాడి ఇక్కడే ఫిట్టింగ్ చేసి చెక్ చేసి మొత్తం కూడా ఎలా ఉందో నేను మీకు పంపిస్తానన్నమాట. మీ దగ్గరికి ఒక మెకానిక్ని కూడా పంపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వాళ్ళని నేను బెనిఫిట్స్ అడుగుతాను కొన్ని. మీకు ఒకవేళ నాకు ఈ యొక్క మిషన్ వీళ్ళకి కూడా నచ్చి ఒకవేళ తీసుకుంటే మాత్రం నాకు ఒక రిపేర్ చేసే అతను ఎప్పుడు కూడా డైలీ వెళ్ళేవాళ్ళు కావాలి అని చెప్పేశాను. దీంట్లో బోర్డు కానీ ఆ మిషన్ కానీ చాలా బ్రాండ్గా చక్కగా నాకు నచ్చిందండి. నేను ఏదైనా కూడా ఒక కుట్టిన తర్వాతనే దాని గురించి చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు వేలు పోసి మనం కొనుక్కొని దాని పక్కనైతే పెట్టుకోలేమండి. మీరైతే ఎలానో నేను కూడా అలాగే, నేనైతే ఎలానో మీరు కూడా అలాగే. ఇంట్లో ఒక మన కుటుంబం లాంటి వాళ్ళం కాబట్టి మనం ఎప్పుడైనా ఒకళ్ళ మాట మీద ఒకళ్ళ నమ్మకంతో ఉంటుంటాం కాబట్టి నేను సామాన్యంగా దేని గురించి కూడా నేను దీంట్లో చెప్పను. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, నా ఛానల్ గురించి చెప్పండి, నా ప్రోడక్ట్ గురించి చెప్పండి. నేను చెప్పనండి, ఎందుకంటే అది నాకు నచ్చాలి. ఫస్ట్ నాకు నచ్చి ఓకే అన్న తర్వాతనే అది మీ దాకా తెస్తాను, ఓకేనా. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా దీన్ని కుట్టాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇది వచ్చేసి విద్య V2A2 అనమాట. ఈ విద్య V2AT అనమాట. విద్య V2AT గుర్తుంచుకోండి. దీని గురించి మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఫోన్ నెంబర్లు పెట్టండి. వీలు చూసుకొని నేను మీకు కాల్ చేసి మీకు అమౌంట్ మీరు నాకు కొడితే నేను నమ్మకంగా మీ దగ్గరికి అడ్రస్ అవన్నీ పెట్టేసి ఇప్పుడు జాకెట్ కటింగ్లు ఇవి ఎలా అయితే పంపిస్తున్నానో అలాగే పంపిస్తాను. లేకపోతే మీకు దగ్గరలో ఎవరైనా డీలర్లు ఉంటే వాళ్ళతో మాట్లాడి నేను మీ దగ్గరికి పంపించడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా మీరు కొత్తగా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ మిషన్ల గురించి నన్ను అడగండి. నేను మీకు వీడియో రిప్లై అన్న పెడతాను, లేకపోతే కామెంట్ రిప్లై అన్న పెడతాను. ఇలాగే నేను ఏంటి అంటే ప్రతిదీ కూడా ఏదైనా ప్రోడక్ట్ నాకు నచ్చింది అయితే మీకు చెప్తానండి. మీకు ఇష్టం ఉంటేనే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు, బలాబంది అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఒక వస్తువు మనం 20-30 వేలు పెట్టి కొనుక్కుంటున్నాం అంటే అది మన ఇష్టమై ఉండాలి. ఏదో నేను చెప్పాను కదా అనేది మీరు తీసుకోవద్దు. అది మీ ఇష్టానికి కూడా నన్ను సలహా అయితే నేను ఇస్తాను, కానీ అది మీకు కూడా నచ్చాలి కదా. తీసుకోండి. ఇదైతే 100% మంచి మిషన్ అండి. దీనికి దోకా లేదు, నేను వాడాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. మీరైతే తీసుకోండి, ఓకేనా.